నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితున్నాము. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 2కి సంబంధించి ఏందంటే, సిక్స్త్ ఫ్లోర్‌కి అయితే ప్రస్తుతం ఈ యొక్క కాంక్రీట్స్‌తో కోర్ వాల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించి వీడియో అయితే క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. 1 అండ్ 2కి సంబంధించి అసల ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ప్రెజెంట్ ఏ స్టేటస్‌లో ఉంది, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. వర్క్ చేయడానికి కార్మికులు చూడండి ఎంతమంది వస్తున్నారో. కొన్ని వందల మంది అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 1 అనమాట. ఈ 1 చుట్టూ చూడండి కొన్ని వందల మంది అయితే కార్మికులైతే రావడం జరుగుతుంది వర్క్ చేయడానికి. అలాగే ప్రస్తుతం నాన్ టవర్ ఏరియాలో ఏదైతే ఉందో అటు సైడ్ కూడా కొన్ని పదుల సంఖ్యలో అయితే జనాలున్నారండి. ఈ యొక్క నాన్ టవర్ ఏరియాలో మనకేందంటే ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి కదా! దానికి సంబంధించి ఏందంటే ఇప్పుడు ఆ పిల్లర్స్ అన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఇటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. ఒక ఫ్లోర్ మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఇప్పుడు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ హైట్ అయితే పెంచుకుంటున్నారనమాట. అలాగే మీరు ఆ మూల చూసుకున్నట్లయితే ఒక ఫ్లోర్ మీద కూడా హైట్ పెంచేసి ఇప్పుడు పైనంతా కూడా స్లాబ్ వేసుకోవడానికి కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఇటు సైడ్ అంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయండి 3 ఫ్లోర్‌లతో. ప్రస్తుతం కోర్ వాల్ నిర్మాణం కూడా ఏదైతే గోడ ఉంటుందో, ఆ గోడ నిర్మాణం కూడా ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెంచేసారనమాట. చుట్టూ కూడా నాన్ టవర్ ఏరియాలో ఉన్న ఇదివరకు కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగున్నాయి కదా! ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ పిల్లర్స్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాటికంతా కూడా షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటారనమాట. దాదాపుగా అన్నీ కూడా ఒక ఫ్లోర్ మీద కూడా హైట్ అయితే పెరిగిపోయిందనమాట రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో. అలాగే ఎగ్జాక్ట్‌గా మనకు టవర్ లెఫ్ట్ సైడ్‌లో క్లీనింగ్ వర్క్ చేసుకొని, కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి రెడీ చేసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ అయితే చేసుకుంటున్నారండి. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో 1 దగ్గర చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్‌తో పాటు నోడుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అలాగే మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికైతే బీమ్స్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఫ్లోర్ బీమ్స్ అనమాట. ఆ బీమ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతాయి. ప్రస్తుతం మనకు లెఫ్ట్, ఫ్రంట్ సైడ్ 2 సైడ్‌లు కూడా మనకు రెండవ లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. సో, అలాగే మనకు బ్యాక్ సైడు, అలాగే రైట్ సైడ్ అయితే బ్యాలెన్స్ ఉందనమాట. రెండో లెవెల్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ కొన్ని, లెఫ్ట్ సైడ్ కొన్ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు రెండో లెవెల్‌లో. అలాగే మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికైతే ఫ్లోర్ బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో కోర్ వాల్ నిర్మాణం దాదాపుగా 7 ఫ్లోర్ మీద వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. 6 ఫ్లోర్‌ల వరకు కూడా రీ కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. అలాగే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గరైతే 3 భారీ టవర్ క్రేన్‌లు అయితే వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి 8దో ఫ్లోర్‌కి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే స్టార్ట్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌ని రెండో లెవెల్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు బీమ్స్ ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి కోర్ వాల్ నిర్మాణానికి బీమ్స్ కనెక్ట్ చేస్తారో దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. ఆ బీమ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని, తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత స్లాబ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. రోజు రోజుకి మనకు ఈ యొక్క టవర్స్ అనేది చాలా మటుకు హైట్ అయితే పెరిగిపోతుందండి. చూడొచ్చు ఇంజినీర్లు గానీ, వర్క్ చేసే కార్మికులు గానీ, కొన్ని వందల మంది అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరికి. ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 2 అండి. 2 దగ్గర చూసుకున్నట్లయితే రెండో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్‌తో పాటు వాటిపైన నోడ్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్, అలాగే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మూడిటి మీద కూడా నోడ్ ఇన్‌స్టాలేషన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయండి చూడొచ్చు. ఇదివరకేందంటే ఒకటైతే బ్యాలెన్స్ ఉండే. అది కూడా ఇన్‌స్టాల్ జేసేసుకున్నారు. అలాగే మెయిన్ కోర్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో అక్కడైతే ఆరో ఫ్లోర్‌కి ప్రస్తుతం ఏందంటే కాంక్రీట్‌తో మనకు ఈ యొక్క కోర్ వాల్ నిర్మాణం అయితే జరిగింది. ఇదివరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట 6 ఫ్లోర్‌ల వరకు. ఏడో ఫ్లోర్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని 6 ఫ్లోర్‌ల వరకు మనకు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అవైతే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఆరో ఫ్లోర్‌కి. ఇప్పుడు అక్కడంతా కూడా మనకు మిషనరీతో కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసుకుంటున్నారండి చూడొచ్చు. గత వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు ఏందంటే 6 ఫ్లోర్‌ల వరకు మనకు ఈ యొక్క షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతుండే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఏడో ఫ్లోర్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుపుకుంటున్నారు. దాంతో పాటు ఏదైతే 6 ఫ్లోర్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిందో, దాంతో కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాపూర్జీ పాలంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది.
చూడొచ్చు ఈ యొక్క కోర్ వాల్ నిర్మాణం ఎలా జరుగుతుందో. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత పైనంతా చూడండి ఒక వే లాగా అయితే ఉంటుందనమాట. ఆ మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకుంటారండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 చూస్తూనే దాదాపుగా ఒకటేమో 6 ఫ్లోర్‌లకి, మరొకటేమో ఏడో ఫ్లోర్‌కి అయితే రెడీ అయిపోతుంది. సో, చూస్తుండగానే హైట్ అనేది పెరిగిపోతుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 అయితే. చూడండి ఏ విధంగా జరుగుతుందో కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్. కిందంతా కూడా కాంక్రీట్ లారీల మిషన్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మనకు టవర్ మిడిల్‌లో నుంచే ఏదైతే మిషనరీ ఉంటుందో అది డిఫాల్ట్‌గానే ఇన్‌స్టాల్ చేసేస్తున్నారండి. చూడొచ్చు. అలాగే మనకు చుట్టూ కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ సెకండ్ లెవెల్ అంతా కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూడో లెవెల్‌కి చేసుకోవడానికి నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకేంటంటే లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ అంతా కూడా నోడ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసేసారనమాట. ఇప్పుడు మనకు రైట్ సైడు అలాగే ఫ్రంట్ సైడ్ డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్, నోడ్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క ఫ్లోర్ బీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాక్సిమం కోర్ వాల్ నిర్మాణం నుండి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అది కంప్లీట్ అయిపోయిన రైట్ సైడ్ ఏంటంటే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకొని వస్తున్నారండి. చూడొచ్చు కొంతవరకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేసుకోనున్నారు. ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరైతే చాలా అంటే చాలా మార్పులైతే ఉన్నాయి. సో, ప్రస్తుతం రైట్ సైడ్ ఒక డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ మీదైతే నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. మరో దానికి ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే నోడ్ అనేది రెడీ చేసుకోవడం జరుగుతుందండి. చూడొచ్చు. ఇయన్నీ కూడా మనకు కాలమ్ చూడండి ఎలా ఉన్నాయో. అలాగే బీమ్స్ గానీ, డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కిందంతా కూడా ఇప్పుడు బీమ్స్‌కి సంబంధించిన వర్క్స్ చేసుకోవడానికైతే, ఆ బీమ్స్‌నైతే కనెక్ట్ చేయడానికి రెడీ చేసుకుంటున్నారు చూడండి. కొన్ని బీమ్స్ అయితే కనెక్ట్ చేశారు. ఇప్పుడు అదంతా కూడా ఒక 60% అయితే కంప్లీట్ అయిందనమాట. రిమైనింగ్ 40% అయితే ఉంది. ఒక బీమ్‌కి మరొకటికి కనెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి బీమ్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవడానికి కింద మెటీరియల్ అన్నీ కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మరలా ఇక్కడ సెకండ్ లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఈ యొక్క నోడ్ మీదైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రంట్ సైడు అలాగే రైట్ సైడ్ ఉన్న నోడ్స్ మీదైతే. సో, ప్రస్తుతం ఏందంటే, ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 అండ్ 1 దగ్గర డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌తో పాటు నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకు ఈ యొక్క 2 దగ్గరైతే ఆరో ఫ్లోర్‌కి కోర్ వాల్ నిర్మాణానికి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఏడో ఫ్లోర్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాంతో పాటు మనకు ఐకానిక్ టవర్ 1 దగ్గరైతే 7 ఫ్లోర్ నుంచి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. సో, మనకి ఈ విధంగా ఒక్కొక్క ఫ్లోర్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి ఫ్లోర్ బీమ్స్‌నైతే కోర్ వాల్ నిర్మాణానికి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఐరన్ రాడ్స్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత స్లాబ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో, ప్రతి టవర్ దగ్గర కూడా మనకి ఇదే ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుందండి. చూస్తుండగానే ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర మాత్రం సిక్స్త్ ఫ్లోరు, సెవెంత్ ఫ్లోరు ఆ రేంజ్‌లో అయితే హైట్ అయితే పెరిగిపోవడం జరిగింది. అలాగే మనకు 2 దగ్గర 2 భారీ టవర్ క్రేన్‌లయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో, కోర్ వాల్ నిర్మాణం ఏదైతే గోడలాగా నిర్మిస్తారో చుట్టూ గూడా, అది కూడా మాక్సిమం హైట్ అయితే పెంచేశారండి. ఐకానిక్ టవర్ 1 దగ్గర మాత్రం 3 టవర్ క్రేన్‌లు, 2 దగ్గర 2 టవర్ క్రేన్‌లు, మరో మూడో దానికి కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. కిందకి కూడా ఇంకొక 7 ఫీట్స్ ఉంటది లోపల.